నా కొడుకు వచ్చినవారలే. ఓరి నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? A few minutes later. అనుకుంటాడు ఇదే వాళ్ళు ఉంటారు పంచాయతీ అంటారు. బాబా బాబా ఏమన్నా గిట్ల మార్చేసి బాబా వాళ్ళు అన్న తమ్ముడు ఇలాంటి ఏ బంధాలు ఉండకూడదు. పంచాయతీ పెద్దగా అన్నప్పుడు నువ్వు ఒకటే వాళ్ళు ఒకటే అందరూ ఒకటే. అర్థమైందా? అన్న అనే పదం వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఏమన్నా అయ్యా సరేనా అయ్యగారు అయ్యగారు చేరు కూడా పంచాయతీ చేయమంటే చేస్తా, లేదు లోలు పోయి కూర్చోమంటే లోలు కూర్చుంటా. నేను ఒక్కసారి పంచాయతీలోకి దిగినాక అయిపోయా. అయ్యా అయ్యా స్వామి ఎవరు కూర్చోమన్నారు? పంచాయతీ పెద్ద చెప్పగానే కూర్చుంటావా? పంచాయతీలు ఎప్పుడు పోలేదా? పోలేదు ఎప్పుడు? వంట పోలేదు, చూసిన దూరం నుంచి. వంట పోలేదు, చూసిన దూరం నుంచి. చూసిన అయ్యా చూసిన అయ్యా. మాటకు ముందు మాట తర్వాత మర్యాద. మాటకు ముందు మాట తర్వాత మర్యాద. అయ్యా వాళ్ళు కూర్చో. అయ్యా అయ్యా నువ్వు నేనేమన్నా లవర్సా? లేదు. కళ్ళకి కళ్ళు పెట్టి చూస్తాను, మాటలు రావా? వస్తాయ్యా. ఆ ఈగ చూడు యాడిపోయింది రా బాప? పోయింది కదయా, నీకు తెలియదు ఏముంది? పోయింది కదయా, నీకు తెలియదు ఏముంది? నీకు తెలుదు, విడిచిపెట్టావు. అంటే పంచాయతీలు కావాల వస్తుందని యాడికి వస్తుందని, యాడికి పోయిందని. అటికాయల బండి దగ్గర ఉంటే వేరే వాళ్ళు ఆటో అయితే పంపించినాడు, పిలుచుకొని రాయిద్దని. మరి చూడు, నువ్వే పంపించేయ్యా. అంత పంపిస్తానవే. మధ్యాహ్నం ఏమైనా తిన్నావా? తిండే. పంచాయతీ ఉందని బిరిగిన ఏమి ఆగలి కదా వచ్చేది. అయ్యే తినలేదు దానికి. అంటే నువ్వు తినలేదంటే నేను ఇప్పుడు పెట్టాలి నీకు తినేకి. వద్దురయ్యా అమ్మయ్య. నేను ఇప్పుడు పెట్టాలి నీకు తినేకి. వద్దురయ్యా అమ్మయ్య. ఎందుకు చెప్తాను పంచాయతీ అని? నువ్వే పెద్ద పాపారాయుడు మాత్రం ఫీల్ అవుతాను. ఏం రాయుడు? పాపారాయుడు. వాళ్ళు చాలా ఓవర్ చేస్తానా? పాపారాయుడు కాదు, రామన్న. అబ్బా రామన్న. అబ్బా రామన్న చౌదరిరా. అర్థమైందా? పంచాయతీలో తేడా ఏమైనా వచ్చిందనుకో, నువ్వు ఊరినే మాట్లాడే పెద్ద మంది పెట్టినాను అంతే. నువ్వు రియల్గా నీకంటే ఎత్తు కట్టి తెప్పించిన. ముందు చూస్తావు షో ఎట్లుంటుందో, ముందు చూస్తావు షో ఎట్లుంటుందో. సినిమా కాదో తెలుస్తుంది వాళ్ళ పని. సినిమానో కాదో ఇప్పుడు తెలుస్తుంది. తీర్పు అంటే ఏందో పంచాయతీ ఏందో తెలుస్తుంది. చూద్దాం, అది చూద్దాం. ఇక రమ్మా. నా కొడుకు వచ్చినవారలే. ఓరి నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? దగ్గరమ్మా. వాడిని పూసుకొని రాసుకొని మొగుడు ఇడ కూర్చోండి పంచాయతీలో గుస్సగుస్సలు ఆడుకుంటూ వస్తాడు. పంచాయతీ ఎవడు చేస్తాడు? ఇది ఎవడు చేస్తాడు పంచాయతీ? అయ్యగారు. అయ్యగారు అని మాట్లాడుతున్నారా వాళ్ళు? నీ భార్యకి నువ్వు చెప్పాలా లేదా? నీ భర్త ఆడున్నాడు. అయ్యమ్మ
ఇట్లా అంటే రమ్మని కాదు, కూర్చోమనేది, కింద కూర్చో అని. అయ్యగారు దగ్గరికి వస్తానవే నీళ్ళ నీకు కూర్చోమ్మా. వీడే చాలా ఓవర్ నటిస్తున్నాడు. ఎంత నాన్ చేసే తెలుసా అయ్యగారు, ఎంత నాన్ చేసే తెలుసా అయ్యగారు. ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చు మాట్లాడు, చూద్దాంలే. ఇప్పుడు చెప్తాం మళ్ళీ లాస్ట్. క్యారమ్ బోర్డు ఏమో తెచ్చున్నా లోపల పోయి, ఏంటికి అయ్యా, సైలెంట్ రంగ్ బోర్డు ఏమో తెచ్చున్నా లోపల పోయి. ఏంటికి అయ్యా, సైలెంట్ పెట్టగలడదామా, లేదండి చెస్ ఆడదామా, వచ్చిన పని ఏమి. మళ్ళీ ఒకరు కూడా ఏం మాట్లాడకుండా కూర్చున్నారు, ఏయ్ ఈ గెర్ర దాటి ఎవరైనా ఆ పక్క గారు ఈ పక్కకు పోయి నా పర్మిషన్ లేకుండా పోయినారు. ఈ ముండ నీకు బాధపడుతున్నాడు, అదే తెలుస్తుంది. నీ సమస్య ఏం చెప్పు. ఇప్పుడు కాదయ్యా, గట్టిగా గట్టిగా గంభీరంతో మాట్లాడు. నీలో నిజాయితీ ఉంటే గంభీరం వస్తుంది, గొంతు కొనకదు. చెప్పు. ఈ నా కొడుకు డాక్టర్ గాడు, డాక్టర్ బైపాస్ గాడు, కంప్యూటర్ని వాడు ఎవడు రూమ్లో నుంచి వీడు, మళ్ళా వీడు ఎంతమంది కావాలి వీడు ఈయనకి, ఒకరికి సరిపోదా? ఎంతమంది లాంచ్ చేయాలనుకుంటున్నాడు? ఇంకా చెప్పండి అయ్య గారు, నా బాధ్యత నేను చెప్పిన. చెప్పు. ఈ ముందు చూస్తారు నాకు మెంటల్ మెంటల్. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు నీ సమస్య ఏమి. ఈడు అనద్దు, నిందలు కాదు, పెద్ద పెద్ద బిందెలు వేసినా తప్పు లేదు, కానీ నీ నింద నీ వాలకము, నీ బట్టలు, నువ్వు నాకు అంతా తెలుసు. చెప్పిన అన్న వేరు, పంచాయతీలో కూర్చున్నాడు పెద్ద మనిషి వేరు అని చెప్పి చెప్పమ్మా. నింద లేకూడదు, నేను విడిచిపెట్టేయాల, అంతేనా? ఎవరు నింద లేచినాడు, ఎవరు నింద లేచినాడు? నింద లేకుండా నేను విడిచిపెట్టేయమంటావు. చూసింటే వాడు చూడపోయినప్పుడు కానీ నిందలేస్తే ఏం చూడబోయి మన చూస్తే అన్ని కూడా ఏంటి పోయినాడా? ఇక్కడ పెద్ద మనిషి నేనా నువ్వా? నేనా తీరు చెప్పాల్సి నువ్వా? చేయి చేసుకోవద్దు నా ముందు, సరేనా? ఇతను ఏమవుతాడమ్మా? ఫ్రెండా? ఫ్రెండ్ అమ్మా. ఎక్కడ నీకు ఫ్రెండ్ ఏంటిది? అరటికాయ కాడ. ఎక్కడైనాడు ఫ్రెండ్? చిన్నప్పుడు లేదు. తీమ ఉద్దేశం లేదు. నువ్వు కూర్చో, కూర్చో, ఏమన్నాను? కూర్చో. ఎక్కడ ఫ్రెండ్? కూర్చోమ్మా, చెప్పు, ధైర్యంగా మాట్లాడు. పెద్ద మనుషులు ఎక్కడ కనపడడం లేదా? కాదు, మీరు మధ్యలో కట్టి పెట్టండి. నేను పెద్ద మనిషి లెక్క నీకు కనపడడం లేదా? పోరంబోగు నా కొడుకు లెక్క, చిల్లర నా కొడుకు లెక్క ఉండు. నేను అడుగుతా, చిల్లర నా కొడుకు లెక్క కనపడతా నీకు? సైకో నాకు శాడిస్ట్ నా కొడుకు లెక్క కనపడతా? కూర్చొని వాళ్ళు చెప్పు ఏం జరిగింది. వీడే అప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ మర్చిపోయిన వీళ్ళతో పెళ్లి జరిగింది. ఈయన కొడుకు వచ్చినాడు. కూర్చోమ్మా, కట్టి పెడతాను. కూర్చోమ్మా, కట్టి పెడతాను. కూర్చొని చెప్పు. ఈయన కొడుకున్నాడే నిన్న లేచినాడు. ఎవరి మీద? నీ మీద? అద్దు రోజు ఈ అక్క మీద. అక్క? సిస్టర్. డబ్బులు 2000 ఇచ్చినాడు నీ చేతికి. వీడే ఇను యాడా మెదడు పెట్టినావు? వినపడలేదు నీకు? వినపడలేదా? వినపడలేదా నీకు చెప్పేది? చెప్పు. 2000 డబ్బులు ఇచ్చినాడు. నీకు 2000 ఇచ్చినాడు. ఈ ముఖమేనా? సేమ్ 2000 డబ్బులు ఇచ్చి ఇట్లా నిందేమన్నాడు? ఎవరి మీద? ఏ మీద? నీ సిస్టర్ మీద నిందేమన్నాడు? ఏమని?
అందరితో తిరుగుతానని ఇక్కడ కూర్చో నువ్వు. ఇక్కడ కూర్చో. యాడ లేదు ఏవాడు నేను ఇక్కడ రా దగ్గర రా. కూర్చో చెప్పు. వాడు అందరితో తిరుగుతానని కలిసి నిందాలేమన్నాడు అయ్యగారు. నిందలేమన్నాడు? అమాయకురాలు మీద. రాత్రంతా గుర్తు గాలించుకున్నా అమాయకురాలు కదా. అయ్యా నిజమయ్యా, నేను నీకు దండం పెడతానయ్యా. అసలు వాడు అసలు నేను అట్లా చేయమని లేదు. నేను చెప్తా నిజమా కదా. కూర్చో చెప్తా. ఇప్పుడు నువ్వు నిజం చెప్తున్నావు లేదో కట్టి పట్టుకో. నువ్వు కట్టి పట్టుకోమ్మా. నువ్వు లేచి ఇద్దరిని కొట్టు. ఎవరు కట్టి ముందు వదిలేస్తే వాళ్ళ అబద్ధం చెప్పినట్లు. ఇద్దరిని కొట్టు. ఎవరు కట్టి ముందు వదిలేస్తే వాళ్ళ అబద్ధం చెప్పినట్లు. మంచి మంచి కట్టుబాట్లు సార్. కొట్టు. తెలుసు అదే నా తీర్పు అలానే ఉంటుంది. ఎవరు కట్టి ముందు వదిలితే వాళ్ళ అబద్ధం చెప్పినట్టు. కొట్టు. చూడండి అయ్యారా, చూసా. చూడండి అయ్యారా, చూసా. ఇప్పుడు నువ్వు నింద చేసినాడు సిస్టర్ అంటాడు. వాడ చూడలే అయ్యగారు, నిజాలు వాడిని అట్లా పని చేయలే అయ్యగారు. దొంగనా కూడా అయ్యగారు. ఎప్పుడు ఇచ్చారు నేను నీకు? 2000 లెక్కిచ్చినావు. దొంగనా కొడుకుడు లేదు అయ్యారు. నాకు వీని మీద చాలా ఏదో దాటద్దు అని చెప్పినాక దాటద్దు. అర్థమైందే? దొంగడు అయ్యారు వాడు. అసలు నేను ఏ 2000 ఇవ్వలేదు. ఆమె చెప్పమని చెప్పలేదు అయ్యారు. చెప్పినాడు అయ్యగారు రాత్రంతా. ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలా? నాకు ఈ దింతో వద్దే వద్దాయి గారు. నాకు ఈ దింతో వద్దే వద్దాయి గారు. నాకు సమాసం వద్దు. ఇక్కడమ్మా బంగారు తల్లి. చూడు బంగారు తల్లి ఎంతో అయ్యారు. ఇక్కడ కూర్చో, దగ్గర కూర్చో. నీకు అన్ని తెలుసు, అన్ని తెలుసు అన్నా. నాకు అన్ని తెలుసు. నేను పక్షపాతం లేకుండా ప్రవర్తిస్తా. తెలిసి కూడానా? నువ్వు మీరంతా కుమ్మకాయనుకుంటున్నావేమన్నా? కొడితే పక్షపాతం వస్తుంది, గుర్తుపెట్టుకో. మాట్లాడకుండా ఉండు. నువ్వు చెప్పమ్మా. నాకు అర్థం అయిపోయిందిలే. మీరంతా కుమ్మగూడు కూరి నన్ను ఏమో బక్రా చేయలేదు కానీ చెప్పమ్మా. అసలు ఏం జరిగింది ఆ రోజు అయ్యగారు? అప్పుడు వాడు వచ్చినాడు అయ్యగారు. గట్టిగా మాట్లాడమ్మా. అప్పుడు వాడు వచ్చిన అయ్యగారు. వాడు ఏందో ఎవడో సరిగా చెప్పమ్మా. వింటాడు కదా, నిలబడి చెప్పు. ఎవరు వచ్చినాడు? ఎవరు? కంప్యూటర్ వాడు. మన ఇంట్లో కంప్యూటర్ లేకుండా కంప్యూటర్ వాడు ఎందుకు వచ్చాడు? మీరు ఎవరు? నిన్ను పంపిస్తానా? అసలు చెప్తాను, మొత్తం చెప్తాను. చెప్పండి. అయ్యారు వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. నీ ముందే ఎట్లా అరుస్తున్నట్టు అయ్యగారు పాచేస్తా. కంప్యూటర్ వాడు వచ్చినాడు. కంప్యూటర్ నేర్పించినాడా? వాడే అంత వానికి ఇది వీడు పంపించినాడా కంప్యూటర్? చూడండి చూసిరా. కాదరా, నువ్వు ఇడిపించుకోవాలని చెప్పి కంప్యూటర్ నువ్వే పంపించి అట్టికాయలు మండోకి డబ్బులు డాక్టర్ వాడు వాళ్ళందరూ మొత్తం వాడే పంపించినాడు. వాడే నువ్వు సైలెంట్ ఉండు, నేను చెప్తా. వినండి కాదయ్య గారు, నీకు తెలుదా ఇవి జరిగేటువంటి? నీకు తెలుదా? మనం కొత్తగా కూర్చొని మనకి ఏదో పెద్ద పెద్ద పాపర్ రాడి మాత్రం కూర్చొని నీకేం తెలియనట్టు అదొక పత్తి పడతా. నా కూడా పెద్ద మంచి ఏం తెలియనట్టు అమ్మాయికి మాత్రం నేను అన్ని తెలిసి నేనే ఆయనకి బొమ్మ బొలుసు 2 వైపులు చూడాలా. నీకు తెలుసు కదా, నీకు అన్ని తెలుసు కదా. నేను ఒక వైపు చూసా, రెండో వైపు చూస్తా. నువ్వేం బాలకృష్ణ కాదు, ఆడ సినిమా డైలాగ్ చెప్పుకుంటుండే. ఇక్కడ బాలకృష్ణ చిరంజీవి ఇది కాదు మ్యాటర్. రెస్పెక్ట్ ఇచ్చేది నువ్వు ఫస్ట్ నువ్వు తెలుసుకో. మళ్ళీ అన్ని తెలుసు కదా. ఈ నాటకాలు ఏందో చూడు. క్రిస్టియాని బాగానే కొట్టేవాడు. ఇప్పుడు చూసి రాయవాడు బేబీ అంటే చూసా భార్య భర్తలు కలిసి కాదు. అమ్మాయి నీకు డబ్బులు ఇచ్చినోడు వాని పైపు కాదు, మీ ఇద్దరు ఒకటేనా? నీ భార్య అంటే ఇష్టమా నీకు? లేదు, మనసులో మాట చెప్పు. కాదు నువ్వే కూర్చో.
అట్లా ఏడుకొస్తాను దగ్గరికి కూర్చో. ఇంక మరి ఇప్పుడు నీ మనసులో ఉంది కదా నీ భార్య అంటే ఇష్టం. కాదు, అంతే. వానికి ఇష్టమే. ఇప్పుడు నుంచి వాడు చెప్తాడు ఇష్టం. ఇష్టమే కదా. వాడు ఆ మాట చెప్పాలి. ఇష్టం లేదన్నాడు వాడు. కూర్చో అన్నే, ఇప్పుడు నాకు చెప్పాలా? కూర్చో అన్నే, కూర్చో అన్నే, ఏంది కూర్చో? కూర్చో 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 కూర్చొని నేను చెప్పించేయి. చరిత్ర అడగద్దు. నీ భార్య రొమాంటిక్ గా ఏదో మాట్లాడాలని అది చూస్తాను. పక్కన పెట్టు, పక్కన పెట్టు. ఏదో పంచాయతీ చేయాలా నీ వద్దా? కొట్టే వస్తావా? నా కూడా సంజ్ఞ చెప్తానా? ఇప్పుడు ఏంటన్నా నువ్వు? లేదు కూర్చోమ్మా, ఆడ పక్కన పెట్టదు. ఏంది కూర్చో? ఆ పక్కన పెట్టు బేబీ. ఏంది కూర్చో? దొంగ నా కొడుక. ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలా? నాకి ఇది వద్దు. ఆ, ఇది ఎంతమందితో పోతుందో రోజు రోజుకి. పెనాయిల్ ఏది? పెనాయిల్ లేదు రాలే. కాదమ్మా చెప్పని నేను ఇంకా తీరు పీలే కదా. చూడు చూడు, ఓవర్ యాక్షన్ చేస్తాను. ఓవర్ యాక్షన్. నీ ముందుకే చంపేస్తా. వద్దులే. నేను ఇంకా తీరు పీలే కదమ్మా. అట్లనే చంపేస్తారు. కూర్చో. ఇప్పుడు వాని చేత పోతే నా కొడుకు ఏమంటాడు సార్? వాడు ఆ ముందు వద్దండి. చూసి ఎంత బాధపడుతుందో, ఆ ముందు వద్దండి. చూసి ఎంత బాధపడుతుందో. నా రూపమైనదమ్మ ఆడ జన్మ. చూడు, ఇవన్నీ నీకు తెలుసు, ఇవన్నీ నీకు తెలుసు. నాకు వద్దు అయినా కూడా నువ్వు డ్రామా ఆడుతున్నావు. నాకు నేను? మనం డ్రామా ఆడికి ఏం చేస్తాం? మనం దాని సపోర్టే మాట్లాడుతున్నావు, నాకు సపోర్టే మాట్లాడుతున్నావు. ఏమైనా దాని సపోర్టా కాదు నీ సపోర్టా కాదు. దాని సపోర్టా కాదు నీ సపోర్టా కాదు. ఇది సపోర్టా నాకు అది వద్దునా, నాకు వద్దు ఫైనల్. నువ్వు చెప్పు పడేయాలంటే నేను కట్టి అందిస్తానమ్మా. దో కట్టి అందిస్తా. అవి పడే వాడు కొట్టేద్దాం. మా కొట్టాడు పడే. పంచాయతీ జరిగేటప్పుడు మీరు కొట్టాడు కాదు. పడే చెప్పులు పక్కన పడే. రా వాడు కొట్టకూడదు ఇక్కడ అయ్యగారు. కొట్టాడు అడి. కూర్చో. ఇక్కడ రా, ఇక్కడ రా. ఈ పక్క నిలబడు, ఈ పక్క నిలబడు, నిలబడు. చెప్పు. నాకు అదే వద్దే వద్దాముండా. నీకు వద్దు. ఏయ్! ఏ చంపేయ్. మాట్లాడుతున్నా కదా ఉండు. కదా ఎందుకు వద్దు నీకు? ఆ ముండ పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ కాదు. బైపాస్ అంతా పోతాయి, మెడికల్ అంతా పోతాయి, డాక్టర్ అంతా పోతాయి. ఎంతమందితో పెట్టి పోతున్నది. చూడు ఆ? అది ఎంతమంది దగ్గర పెడుతుంది, అసలు ఎంతమందితో పోతుంది చేతి. నీకు అదే కదా తెలుసుకోవాలా. ఆ. నువ్వు ఎంతమంది ఫ్రెండ్స్ చేసుకోవాలి నువ్వు? ఫ్రెండ్స్ మెండగాలతో పోతాడు, మన ఫ్రెండ్స్ అంటాడు మనకి తెల్లా. మెండగాలతో పోతాడు, మన ఫ్రెండ్స్ అంటాడు మనకి తెల్లా. ఏయ్! ఫ్రెండ్స్ అంటాడు, ఫ్రెండ్స్ అంటాడు పెట్టుకొని పోతాడు. ఆ? వాడు నువ్వు మింగవాలా? లేకపోతే నీకేం నొప్పి? మనల్ని తెగేస్తాడు. మరి ఆ నాగుడికి మిండగాడు అంటున్నాడు. చూడు చూడు, అట్లాంటి చూసా నీ కళ్ళ మీద అంతే అంటున్నావు. అది తెలుసా? చెప్తాను నా నాగుడికి ఏం అంటాడు చెప్పు. ఏ కొడక్క గిడక చెప్పు. నీకు ఏం అంతమించి సమస్య ఏముంది? నాకు వద్దే వద్దునా. నాకు వద్దు. బాధ. నువ్వు వాడిని వదులుకుంటావా? కోలుకోను ఎందుకు నీకు అంత వాడంటే? ప్రేమ. ఏయ్, ప్రేమ అయ్యగారు ఒక మాట అంటావా? నీ కొట్టకూడదు. చెప్పు. కొట్టొద్దు. కొట్టద్దు. చెప్పు. అది కాదు, అది వద్దండి. మళ్ళీ ఎంత అదే మళ్ళీ ఎందుకు కొట్టాడు? నేను కొడతాను కదా. చూడండి గోగోడు లెక్క చెప్పినాడు. నీకు వద్దన్నప్పుడు వీళ్ళు కొట్లాడదావు నువ్వెందుకు చూస్తావు మధ్యలో? అది తెప్పేసుకుంటే మన తర్వాత ఏమని చేసుకోమను. అది ఉన్నంత వరకు మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమనుకోరు. చూడబ్బా రోడ్లేక పోతా పేరంతా చెప్పుకొని మాట్లాడతాను కదా, ఒక్క నిమిషం ఆలోచిస్తాను. నాకిద్దో మాట్లాడుతున్నాను కదా. నీ భర్తను కంట్రోల్లో పెట్టుకోలేవా? ఆగమని చెప్పినోడు కూడా ఆగకుండా అట్టున్నాడు వాడు. వాడు చూడు చూస్తే ఏమంట అన్న కూడా ఏమంటాడు. ఏయ్, ప్రూఫ్ ఉంది కదా నీతో. ఉండు. వాడు ఎవరితో తిరిగిండేది అమ్మాయిలతో అంతా చెప్పు. వాడు కొడతాడు కాదు, చెప్పు. వాడు అమ్మాయిలతో తిరిగిన ప్రూఫ్స్ నీతో ఉన్నాయా? ఉన్నాయా? ఉండు, నువ్వు మాట్లాడదు ఇక్కడ. మా తిరిగిండేది ఇక్కడ నేనేమన్నా. నువ్వు నిజాయితీ చెప్పు. వాడు తిరిగినట్టు ఉన్నాయా? ఉన్నాయి. ఎంతమంది తిరిగినాడు? వాడు నలుగురితో ఇద్దరు ఆ పక్కల ఇద్దరు ఈ పక్కల. నలుగురు మంది. ఇద్దరు ఆ పక్కల ఇద్దరు ఈ పక్కల. నలుగురు మంది. ఎంతమంది తిరిగినావు? నీకు ఏదైతే నిందేస్తున్నాడో అది వాడు తిరిగినాడంట, అది కూడా తెలుస్తుంది. ఇప్పుడు కాదు మొత్తం సిస్టర్ నిమిషం తెలుసుకొని నిందలేసినాడు వాడు. నిందలో ఇదేమన్నా బర్త్డే ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది? ఇదేమన్నా బర్త్డే ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది? క్లాప్స్ కొడుతున్నావు కదా.
వాడు కొడతాడే వాడు. కొట్టాడు అది దో. గీత దాటమ్మా. నాకు ఈ ప్రూఫ్స్ రేపు రాత్రికో తీసుకొచ్చురా, పంచాయతీ రేపు పెట్టుకుందాము. నువ్వు ఎవరి వరకు జరిగినావు ఏందనేది తెలుస్తుంది. నీకు తెలుదా నీ ఎట్లా అంటున్నావు? నీకు ఎన్ని తెలుసు? అసలు అమ్మాయితో దొరుకుతాను నేనేమన్నా చూద్దాం. నీకు తెలుదా? నీకు తెలుదా అంటే నా కొడుకు ఎవడు చెప్తాడు? నువ్వు అమ్మాయికి ఎట్లా నమ్ముతాను? తీర్పు చెప్తాడు, ఎవరు చెప్పినేనా నువ్వు నిజాలు తెలుసుకోవాలి. నిజాలు తెలుసుకున్న తర్వాత తీర్పు ఇవ్వాలా. తెల్లానికి ఒకసారి నువ్వు గమనించడండి. నేను గమనించినా నేను చెప్తాడు. నేను ఒకరి పక్క ఉంటాను. వాడు చెప్తాడు ధైర్యంగా సాక్ష్యాలు ఉన్నాయా లేవా? రేపు సాక్ష్యాలు తీసుకొస్తాడు, రేపు సాక్ష్యాలు చూపిస్తాడు. ఎన్ని నిందలు వేసినాడు అయ్యగారు నా ఉడుకు. అందుకే ఇప్పుడు నువ్వే నిందలేం లేదు, రియాలే. నిజంగా కాదమ్మా. వాడు కాదు అయ్యగారు. అసలు ఏంటి కాదు నేను చెప్పిన లేమ్మా, లే సిస్టర్. లేమ్మా, నేనేం కొట్టలే. రేపు నీ భర్త ఎందుకు గాలో ఒకటి ఆలోచించుకో. ఎందుకంటే వీడు వేరాలతో తిరిగినాడని నీ ఫ్రెండ్ చెప్తున్నాడు ఓపెన్ గా. నీ ఫ్రెండ్ చెప్తున్నాడు. ఎందుకు పెట్రా నీ మాట కోసం అయ్యగారు తీసుకోరా, తీసుకురా. నీతో ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయో ఏమే. ఇది తెలిసిందే అంటే నీకు తెలిసింది పంచాయతీలో తెలియాలి. నీకు తెలుసు కదా, మళ్ళా పంచాయతీలో తెలియాలా? తెలుస్తుంది. ఆ. రేపు సాయంత్రం వస్తే తీసుకోనరా. ఒకవేళ వాళ్ళు ఉంటే మనుషులు రేపు కానీ తేకుండా అర్థంగా పెట్టి నడుపుతా నా కొడక. రేపు కానీ తేకుండా అర్థంగా పెట్టి నడుపుతా నా కొడక. పంచాయతీ ఇంత అడిగి ముగిస్తున్నాను. రేపు వస్తే చైనా ఇదేమన్నా చూడదే వడ్డారు అదే ఫస్ట్ ఎంత వడ్డారు ఫస్ట్ ఎవరు చేసిండే అంటే మనము తెలుగువారిగా ఇట్లా పంచాయతీ వద్దు పెట్టాకొద్దు, రేపు చూసుకుందాము. పోండికి నువ్వు పోద్దు, బయట కొట్లాడతారు. నువ్వు పోమ్మా, నీ భర్త తీసుకోమ్మ. ఎవరు భర్త? తీసుకోమ్మ. ఎవరు భర్త?